ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా జ్వరం జలుబు లాంటి ఉండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ధనియాలతో ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ ధనియాలు 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 15 వరకు వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకుని టేస్ట్ కి సరిపడిన ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నుండి తీసిన జ్యూస్ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పులుసంతా చిక్కగా దగ్గరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆయిల్ పైకి తేరుకుంటూ పులుసంతా చిక్కగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ధనియాల పులుసు స్పైసీగా, పుల్లగా, తీపిగా చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా పిండి వడియాలు కానీ ఆమ్లెట్ తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.